హలో అందరికి గుడ్ ఈవినింగ్. ఎప్పుడులా కాకుండా ఇలా డిఫరెంట్ గా చేయండి. చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, రోటీ, నాన్ దేంట్లోకైనా అదిరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ కాజు, 2 టేబుల్ స్పూన్ బాదం, 1 స్పూన్ గసాలు, కొన్ని పాలు వేసుకొని నానబెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ ముందు మంచిగా నానాక పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. హాఫ్ కేజీ చికెన్ నీట్ గా వాష్ చేసుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం, కొంచెం నిమ్మరసం వేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, మిరియాల పొడి, 1 కప్పు పెరుగు వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకోండి. ముందే నానబెట్టుకున్న కాజు బాదం పేస్ట్ చేసి వేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొంచెం సాజీరా, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. మసాలా అంతా కూడా చికెన్ కి బాగా పడుతుంది. ఒక బొగ్గును బాగా కాల్చుకొని చికెన్ లో ఇలా పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి మంచిగా కవర్ చేసుకోండి. స్మోక్ బయటికి రావద్దు, అప్పుడు చికెన్ కి అసలైన టేస్ట్ వస్తుంది. ఒక 5-10 మినిట్స్ తర్వాత బొగ్గు తీసేసి స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 25 to 30 మినిట్స్ కుక్ చేసుకుంటే మన వేడి చికెన్ దమ్కా చికెన్ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రోటీ, రైస్ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్. డెఫినెట్గా ట్రై చేయండి. ఎప్పుట్లా కాకుండా ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు.